ఎందరో దైవజనులు దేవుడు వారికిచ్చిన పనిని పూర్తి చేసి విశ్రాంతిలో ఉన్నారు. ఇప్పుడు మన కాలం. దేవుని శక్తితో వాడబడాల్సిన రాజులైన యాజక సమూహం సిద్ధపడాల్సిన సమయం వచ్చింది. పరిశుద్ధులు మిగిల్చి వెళ్లిపోయిన పనిని చేపట్టాల్సిన సమయం వచ్చింది. అయితే ఈ పని మళ్ళీ సంఘాలుగా కొట్టుకోవడానికో, చందాలు పోగు చేసుకోవడానికో, పాస్టర్లా మారి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికో కాదు. ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి. ఏ విషయం? యేసుక్రీస్తు రక్షణ ద్వారం మూసివేస్తున్నాడు. త్వరగా రక్షణ అనే ఓడలోకి వెళ్ళు అని చెప్పడానికి. సమయం అయిపోయింది అని చెప్పడానికి. నోవహు కాలంలో ద్వారం మూసివేసిన దేవుడు ఈ అంత్య దినాల్లో కూడా రక్షణ ద్వారం మూసివేయడానికి సిద్ధమయ్యాడు అని చెప్పడానికి. ఇప్పటి వరకు ఆయన రక్షణ ద్వారం తెరిచే ఉంచాడు. అనేకులకు సువార్త తెలియజేయాలి, దేవుడు ఉచితంగా ఇస్తున్న రక్షణ పొందాలని ఆయన ద్వారం తెరిచి నిలబడి ఎదురుచూశాడు. కానీ ఆయన ద్వారం మూయాల్సిన సమయం దగ్గర పడింది. అందుకే ప్రపంచంలో ఈ యుద్ధాలు, నష్టాలు, రోగాలు, ఈ బాధలు, దేవుని ప్రజల మీద దాడులు, ఇవన్నీ రాయించిన లేఖనాలు నెరవేరుతున్నాయి అనడానికి గుర్తు. అవి నెరవేరుతూ రక్షణ ద్వారం మూయబడుతుందని మనల్ని హెచ్చరిస్తున్నాయి.